హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనము కొత్తగా వచ్చిన యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ గురించి మనం కొద్దిగా నేర్చుకున్నాం. అది ఏంటంటే దాని గురించి మనం చాట్ జీపీటీలో ఒకసారి సెర్చ్ చేద్దాం, ఏమొస్తుందో మనం చూద్దాం. చాట్ జీపీటీ మనం ఓపెన్ చేస్తే యూట్యూబ్ న్యూ రూల్స్ ఫ్రమ్ జూలై 15, 2025 అని టైప్ చేసిన తర్వాత మనకు కొద్దిగా స్క్రిప్ట్ అనేది వస్తుంది. ఆ స్క్రిప్ట్ ఏంటో మొత్తం అది ఇంగ్లీష్లో వస్తుంది. ఆ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని మనము ఏం చేద్దామంటే తెలుగులోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో దానికోసం మనం ఏం చేద్దామంటే కన్వర్ట్ ఇంటూ తెలుగు అని టైప్ చేస్తే మనకు స్క్రిప్ట్ మొత్తం తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇదో చూడండి, మొత్తం తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇది కన్వర్ట్ కావడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. సో జస్ట్ వెయిట్. ఓకే, వీడియోని మొత్తం మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఈజీగా, క్లారిటీగా, క్లుప్తంగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ అప్డేట్ అంటే మానిటైజేషన్ కోసం కఠినమైన నిబంధనలు. అంటే ఏంటంటే ఇక్కడ జూలై 15 నుంచి మనకు యూట్యూబ్ అనేది కొత్తగా మానిటైజేషన్ కావాలంటే కొత్త రూల్స్ అని తెచ్చింది. అవేంటంటే అసలైన కంటెంట్కి ప్రాధాన్యత, ఇకపై తక్కువ కృషితో తయారైన పునరావృతం కనిపించే లేదా మాస్ ప్రొడక్షన్, అంటే ఏఐ వల్ల ఏవైతే మాస్ ప్రొడక్షన్ ఉన్నాయో వాటికి మేము మానిటైజేషన్ ఇవ్వము, మీరు సొంతంగా చేసే వాటిపైన మాత్రమే మేము మానిటైజేషన్ ఇస్తాము అని చెప్తుంది. అలాగే కొన్నింటిని నిషేధిస్తుంది. కేవలం కట్ చేసి, అంటే మిక్సింగ్ ఉంటాయి కదా, రీమిక్సింగ్, వాయిస్, ఏఐ వాయిస్, తర్వాత ఏఐ టెక్స్టింగ్, సో టెక్స్ట్ టు ఇమేజ్, ఇలాంటివన్నీ కూడా యూట్యూబ్ అనేది రికగ్నైజ్ చేసి అలాంటి ఛానల్స్ని ఇకపై నుంచి మానిటైజేషన్ ఇవ్వదు అని చెప్తుంది. దీనికి కారణం ఏంటంటే క్రియేటర్స్ అనేవాళ్ళు ఏఐ క్రియేట్ చేసిన వాటికి కూడా మీరు మనీ పే చేసినట్లయితే మాకేం ఉపయోగం ఉంటుంది అని చెప్పడం వల్ల దీనికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అలాగే సెకండ్ రూల్ ఏమిటంటే జూలై 22 నుంచి 16 ఏళ్లలోపు ఉన్న వయసు పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేయాలంటే తమ తల్లిదండ్రుల యొక్క సమక్షంలో మాత్రమే వీడియోలు చేయాలి. అలాగ మాత్రమే మేము మానిటైజేషన్ ఇస్తాము అని చెప్తుంది. ఇక్కడ సంగ్రహం పూర్తిగా ఇస్తుంది చూడండి. జూలై 15 మళ్ళీ వచ్చే లేదా తక్కువ కష్టంతో తయారయ్యే ఏఐ కంటెంట్ మానిటైజేషన్ నిషేధం. జూలై 22, 2025 16 ఏళ్ళకు తక్కువ వయసు అయితే పెద్దవాళ్ళ సమక్షం తప్పనిసరి అని చెప్పింది. క్రియేటర్లు మనం చేయాల్సింది ఏం చేయాలి అని చెప్తుంది. మీ వీడియోలు ప్రతిసారి ఒరిజినల్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా మన కంటెంట్ అనేది ఒరిజినల్గా కాదని చూసుకోవాలి. 13 నుంచి 15 ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు అయితే, విద్యార్థులు, చిన్నపిల్లలు అయితే తల్లిదండ్రులు, పెద్దల యొక్క సమక్షంలో మాత్రమే చేసుకోవాలని చెప్పింది. ఎప్పటికప్పుడు యూట్యూబ్ సంబంధించిన పాలసీ అనేది అప్డేట్ చేస్తూ మీరు వీడియోలు చేయాల్సి ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం.